70 సంవత్సరాల ముసల రాజకీయాన్ని తలదన్నే విధంగా ఒక 29 ఏళ్ల ఆడపిల్లని నిలబెట్టి, ఒక మహిళని నిలబెట్టి గెలుపు సునామీ సృష్టించి మంత్రిని చేసినాడు టీవీకే విజయ్. ఎందుకంటే సంప్రదాయ రాజకీయాలు 70 ఏళ్ళంటే పోతే ఆ పార్టీ లేకపోతే ఈ పార్టీ, ఈ రెండు పార్టీలు తప్ప థర్డ్ ఆల్టర్నేటివ్ ఫోర్స్ అనేది అక్కడ రావడానికే వీల్లేదు. అలాంటి క్రమంలో విజయ్ అనేవాడు వచ్చి కేవలం చదువుకుని డిగ్రీలు కంప్లీట్ చేసి చిన్న ఉద్యోగాలతో కెరియర్ స్టార్ట్ చేసినటువంటి మహిళలు విజయ్ పిలుపుతో బయటకు వచ్చి ఈ రోజున అక్కడ ఒక మంత్రివర్గంలోకి ఈ రోజున ఆ మహిళ వచ్చిందంటే నిజంగా విజయ్కి హ్యాట్స్ ఆఫ్ మనం ఈ సందర్భంగా చెప్పాలి. విజయ్ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒకే ఒక్క మహిళ. ఈమెకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసి సరికొత్త సంచలనానికి తెరదీసినారు. ఇలాంటి క్రమంలోనే 29 ఏళ్ల వయసులోనే తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా విజయ్ తొలి క్యాబినెట్లోనే మంత్రిగా చోటు దక్కించుకొని అత్యంత పిన్న వయస్కరైనటువంటి మంత్రిగా సరికొత్త రికార్డుని ఈ మహిళ సృష్టించడం అయితే జరిగిందనమాట. సో ఈమె పేరు వచ్చేసి కీర్తన. ఈమె చదువుకుంది పాండిచ్చేరి విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సి స్టాటిస్టిక్స్లో విద్యని పూర్తి చేయడం జరిగింది. పూర్తయిన తర్వాత ఆమె డేటా అనలిస్ట్గా తన కెరియర్ని స్టార్ట్ చేసింది. డేటాను విశ్లేషించడంలో ఆమెకు ఉన్న ప్రతిభే ఆమెను రాజకీయ వ్యూహాల వైపు నడిపించింది. రాజకీయాల్లోకి రాకముందు కీర్తన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కి చెందినటువంటి ఐపాక్ బృందంలో కూడా చేరారనమాట. గోవా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తెర వెనుక ఉండి పార్టీల గెలుపుల కోసం వ్యూహాలు రచించడంలో ఈ తమిళనాడుకి సంబంధించినటువంటి 29 ఏళ్ల మహిళ సంచలనం సృష్టించింది. కేవలం ఈ రాష్ట్రం కోసం కాదు. విజయ్ చుట్టూ ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చాలా తక్కువ ఉన్నటువంటి వ్యక్తులు, హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, హయ్యర్ క్వాలిఫికేషన్స్ కావచ్చు అత్యధికంగా ఉన్నటువంటి వ్యక్తులు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే పార్టీ ఘన విజయం సాధించిన వెనుక ఐపాక్ టీం చాలా ఉందన్నమాట. సో అలాంటి టీంలో ఈ కీర్తన కూడా పొలిటికల్ కన్సల్టెంట్గా కూడా పనిచేయడం అయితే జరిగిందనమాట. ప్రస్తుతం కీర్తన వచ్చేసి హైదరాబాద్ వేదికగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున సోషల్ మీడియా విభాగానికి లీడ్గా కూడా ఆ తర్వాత బాధ్యతలు అయితే చేపట్టినారు. అధునాతన సాంకేతికతను సోషల్ మీడియా ట్రెండ్స్లో ఉపయోగించి రాజకీయ ప్రచారాలను ఎలా నడపాలో ఈమె కంప్లీట్గా దాంట్లో నిష్ణాతురాలు అనమాట. సో కీర్తన సంపత్, ప్రతిభ, ప్రజల్లో ఆమెకున్నటువంటి ఆదరణ గురించి తెలుసుకున్నటువంటి టీవీకే అధినేత విజయ్ ఆమెకు వెన్నుతట్టి నిలబడ్డారు ఆమె వెనకాల. శివకాశి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా టికెట్ కేటాయించినారు. ఈ నియోజకవర్గంలో తెలుగు మాట్లాడే ప్రజలు అత్యధికంగా ఉంటారు. ప్రచార బరిలో దిగినటువంటి కీర్తన ఇతర సంప్రదాయ పార్టీల కంటే భిన్నంగా డిజిటల్ ప్రచారాన్ని వాడుకుంది. స్థానిక తెలుగు ఓటర్లతో నేరుగా కనెక్ట్ అయ్యింది. ఆమె ఆత్మీయంగా తెలుగులో మాట్లాడి అక్కడ ఓటర్లు ఎంతగానో ఆకట్టుకుంది. భారీ మెజారిటీతో విజయం సాధించిందనమాట ఈ కీర్తన సంపత్. శివకాశి నియోజకవర్గ చరిత్రలోనే తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించింది ఈమె. సో ఇదన్నమాట ఈమెకి సంబంధించిన రికార్డ్. కెరియర్ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, లైఫ్ పరంగా కావచ్చు, ఎన్నో ఆటపోట్లు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఒక ఐపాక్ అనే టీం దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు తమిళనాడులో శివకాశి అనే ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం కాకుండా మంత్రివర్గంలో చోటు సంపాదించుకుంది 29 ఏళ్ల కీర్తన. ఇది ఇచ్చినటువంటి ఘనత విజయ్కే చెందుతుంది. సో మన దగ్గర ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఈ వయసు వాళ్ళకి ఇవ్వడం చాలా కష్టం, చాలా రేర్. డబ్బున్నటువంటి వాళ్ళకి, డబ్బున్న బడాబాబుల యొక్క మంత్రులుగా చేసిన, ఎమ్మెల్యేలుగా చేసినటువంటి కూతుర్లకి, కొడుకులకి తప్ప ఇలా సామాన్యులుగా ఒక్కళ్ళు వచ్చి ఉద్యోగం చేసేటటువంటి ఒక మహిళ వచ్చి రాజకీయాల్లో నిలబడి ఎమ్మెల్యే కాదు మంత్రి అవడం అంటే మామూలు విషయం కాదు. రికార్డు సృష్టించినాడు విజయ్.